పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్ లో కాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో పాటు అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్స్ ఈ భేటీకి హాజరవుతారు. లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరు కానున్నారు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేయనుంది మోదీ సర్కార్. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 10 కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఎస్ఐఆర్, ఢిల్లీ వాయు కాలుష్యంపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఇండియా కూటమి పార్టీలు సిద్ధమవుతున్నాయి. రెట్టికి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, ఏదైతే పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే కాసేపట్లోనే అఖిలపక్ష సమావేశం జరగనుంది, మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి వెంకటేష్? రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపటి నుంచి డిసెంబర్ 19 వరకు కూడా ఈ సమావేశాలు కొనసాగబోతున్నాయి. మొత్తం 10 దినాల పాటు కొనసాగనున్నటువంటి సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని పక్షాలు కూడా సహకరించాలని కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశం జరగబోతుంది. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ అందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అలాగే రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సుభాష్ చంద్రబోస్ కూడా హాజరవుతున్నారు. సో మొత్తానికి ఈ సమావేశంలో ప్రధానంగా ఎస్ఐఆర్ పైన చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్స్ పైన కూడా చర్చ జరపాలనేటువంటి పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు ప్రధానంగా ఢిల్లీలో తీవ్రమైనటువంటి వాయు కాలుష్యం పైన కూడా పార్లమెంట్ లో చర్చ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ కీలక అంశాలపైన చర్చ జరిపేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రం వందే మాతర గేయానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి కాబట్టి వందే మాతర గేయం పైన పార్లమెంట్ లో ఒక డిబేట్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. వీటితో పాటు కొన్ని 10 కీలక బిల్లులను కూడా పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతుంది. అందులో కీలకమైనటువంటి బిల్లు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కమిషన్ ఏర్పాటు చేయాలని భావిస్తుంది. సో అయితే డిగ్రీ గానీ ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్స్ అన్నింటినీ రెగ్యులేట్ చేసేందుకు రకరకాల యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని రెగ్యులేట్ చేసేందుకు ఒక హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్లు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో ఆ బిల్లు ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు లిస్ట్ అయింది. సో దానిపైన ఎలాంటి చర్చ జరగబోతుంది, ఎలా ఈ అంశానికి సంబంధించినటువంటి విషయాలపైన ఈరోజు చర్చ జరిగేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. సో మొత్తానికి అన్ని అంశాలపైన చర్చ జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నారని, పార్లమెంట్ సమావేశాలకు సహకరించాలని ఈ రోజు సమావేశంలో కేంద్రం కోరబోతోంది. రైట్ వెంకటేష్, ఏదైతే ఈ పార్లమెంటు శీతాకాల సమావేశంలో మీరు చెప్పినట్టు 10 కీలక బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టిన నేపథ్యంలో, అలాగే ఎస్ఐఆర్ కానీ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించిన అంశాలపై ఇండియా కూటమి పార్టీలు కూడా కేంద్రాన్ని నిలదీసేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో మరి ఎలా చూడొచ్చు అంటారు? ఈసారి పార్లమెంట్ సమావేశాలు ఖచ్చితంగా కొంత వాడి వేడిగా సాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. అయితే ఆ ఎస్ఐఆర్ పైన ఇప్పటికీ విపక్షాలను కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇటు బెంగాల్లోనూ ఇటు తమిళనాడులో కూడా ఎస్ఐఆర్ ప్రారంభమైంది. ఈ 2 రాష్ట్రాల్లో కూడా విపక్షాలు అధికారంలో ఉన్నాయి. ఈ ఎస్ఐఆర్ ని 2 పార్టీలు కూడా ఇటు డిఎంకే గానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పార్టీలు పార్లమెంట్ లో పెద్ద ఎత్తున వ్యతిరేకత సృష్టించేటువంటి అవకాశం ఉంది. దానిపైన చర్చ జరపాలని పట్టుబట్టే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.